ఆయన మెసేజ్లు పెట్టుకోవడం చూసాం మనం. సో మెరీనా బీచ్ వద్దకు లక్షలాది మంది రావాలి, సో అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాలని కూడా పెద్ద ఎత్తున టీవీకే శ్రేణులందరూ కూడా ఈ యొక్క చర్చ చేసుకున్న సందర్భం కనిపించింది. మెరీనా బీచ్ దగ్గర చూస్తే ఇవాళ ఇప్పుడు గవర్నర్ కార్యాలయం కంటే కూడా మెరీనా బీచ్ దగ్గర ఎక్కువ పోలీస్ బలగాలు మోహరించున్నాయి. ఎందుకంటే టీవీకే విజయ్ని అడ్డుకునే ప్రయత్నం డిఎంకే చేస్తుంది, ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా అనేది కూడా చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి సో ఆయన గవర్నర్తో భేటీ అయిన తర్వాత సో ఆయన గవర్నర్ క్లియరెన్స్ ఆయన గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానం పలికారు కాబట్టి సో ఇప్పుడు విజయ్కి ఇబ్బంది లేదు. సో ఇక ఆయన అసెంబ్లీలోనే బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రమాణ స్వీకారం ఏ సమయానికి ఉండేటువంటి అవకాశం ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎస్ సార్, నిన్ననే దాదాపుగా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి శ్రీకాంత్. అయితే యాక్చువల్గా నాకు తెలియకుండా ఎలా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారని కూడా విజయ్ని గవర్నర్ క్వశ్చన్ చేశారు. సో దానిపైన ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు, మౌనం వహించారు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ క్లియరెన్స్ ఉంది కాబట్టి సో దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా అయ్యాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం అంటే ఇప్పుడు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సాయంత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా అందరూ ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా చాలా మంది రూరల్స్లో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చెన్నైకి చేరుకున్నారు. సో వారందరూ కూడా అక్కడే ఉన్నారు, చెన్నైలోనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీకాంత్ రైట్, సైదులు థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మనతో పాటు ప్రొఫెసర్ శేషు సార్ కూడా జాయిన్ అయ్యారు. సో తమిళనాడులో ఒక భారీ అప్డేట్ అని చెప్పాలి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖతో పాటు ఎమ్మెల్యేల మంత్రుల జాబితాను కూడా గవర్నర్కు విజయ్ అందించారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ 113 మందితో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విజయ్? ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. విజయ్కి ఆ బలం ఎక్కడి నుంచి రాబోతోంది? ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు? ఏ ధైర్యంతో మ్యాజిక్ ఫిగర్ 118ని సాధిస్తారు? ఇదే ఇప్పుడు ఒక ప్రశ్న ఖచ్చితంగా కనిపిస్తోంది. సో దీనికి విజయ్ దగ్గర ఏం క్లారిటీ ఉందో చెప్పాల్సినటువంటి కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. బట్ ఏదేమైనా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధమైపోయింది.